తెలంగాణ డిప్యూటీ సీఎం ఫినాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు న్యూఢిల్లీలో ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల మీద ఆయనతో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ వర్క్స్ మీద ఆయన దృష్టికి తీసుకువెళ్లడం అనేది జరిగింది. బట్టి విక్రమార్క గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ముందుగా హార్టీ కంగ్రాచులేషన్ సార్. ప్రధానమంత్రి గారిని కలవడం అనేది జరిగింది. ఆయనతో ఏ విషయాల మీద డిస్కస్ చేశారు? ఆయనకి దేని మీద రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది? అంటే ఈ రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రానికి వచ్చినటువంటి హక్కులుగా పొందిన కొన్ని ఉన్నాయి. అది కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినప్పుడు తెలంగాణకు కూడా ఒక జాతీయ ప్రాజెక్ట్ కావాలని చెప్పి ఆ రోజులు అడగటం జరిగింది. దాన్ని ఆనాటి ప్రధానమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా అందులో పొందుపరిచి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము హక్కుగా పొందినటువంటి వాటిని కూడా గత 10 ఏళ్ళుగా మేము పొందలేకపోయాం. మీరు ఈ దేశ ప్రధానిగా మాకు చట్టపరంగా వచ్చిన హక్కుల్ని కాపాడుతూ వాటి వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా వాటిని కోరటం జరిగింది. వాటితో పాటు ఇంకా అదనంగా కూడా కొన్ని అంటే గతంలో శాంక్షన్ చేసినటువంటి ఐటీఐఆర్ లాంటి ప్రాజెక్టు, కొన్ని గ్రాంట్స్ సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి బిల్స్, నేషనల్ హైవే అథారిటీస్ సంబంధించినటువంటి వాటిని, సైనిక్ స్కూల్ లాంటివి, ఇట్లా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏ శాఖలో ఏమేమి పెండింగ్ ఉన్నాయో, మా రాష్ట్రానికి కావాల్సినవి ఏమి ఉన్నాయో, ఉదాహరణకి ఐఏఎం లాంటిది కూడా అడిగాం. ఇటువంటివన్నీ త్వరితగతిన ఈ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం. సో ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల దృష్టి మిమ్మల్ని మర్యాదపూర్వకంగా కలిసి మాకు రావాల్సినటువంటి వాటిని ఇప్పించవలసిందిగా అడగటం కోసం కలవటం. ప్రధానమంత్రి గారి స్పందన ఎలా ఉంది సార్? వారు కూడా ఒక దేశానికి ప్రధానమంత్రిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రితో మాట్లాడినట్టుగానే ఈ ఫెడరల్ స్పిరిట్లో డెఫినెట్గా కేంద్రం నుంచి రాష్ట్రాలకి ఏ రకంగా అయితే నిధులు ఇవ్వాలో, ఏ రకంగా అయితే ప్రయోజనాలు చేకూర్చాలో ఆ రీతిలో తప్పనిసరిగా సానుకూలంగా పరిశీలించి స్పందిస్తానని చెప్పారు. అంటే ఆర్థిక అంశాలేనా లేకపోతే రాజకీయ అంశాలు ఏవైనా చర్చకు వచ్చాయా? అంటే మేము సాధ్యమైనంత రాజకీయాల అంశాల జోలికి పోలేదు. కేవలం రాష్ట్ర ఆర్థిక పరమైనటువంటి అంశాలు, అట్లాగే మిగతా రాష్ట్ర ప్రయోజనాలు, ఇవే ప్రాధాన్యత రంగంగా మేము మాట్లాడటం జరిగింది. వారు కూడా వాటి గురించే వివరాలు అడిగారు. మీరు డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత తొలి సంతకం మహాలక్ష్మి పథకానికి సంబంధించి మీరు చేశారు. మీ ఫీలింగ్ ఏంటి సార్? మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా, ఆనాటి సిఎల్పి లీడర్గా నేను, ఇద్దరం కలిసి 6 గ్యారంటీల పైన సంతకాలు పెట్టి రిలీజ్ చేశాం. సరే, ప్రజలు మేము ఇచ్చినటువంటి హామీల్ని, ఈ గ్యారంటీల్ని నమ్మి కాంగ్రెస్ పార్టీని దీవించారు, ఆశీర్వదించి అధికారంలోకి వచ్చేటట్టుగా వాళ్ళు పెద్ద మొత్తంలో ఓట్లేసి గెలిపించారు. సో 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలపైన సాధ్యమైనంత మేరకు త్వరితగతిన అమలు చేయాలనేటువంటి ఆలోచన మా అందరిలో పట్టుదల, కృషి ఉంది. దాంట్లో భాగంగానే శాసనసభ్యులుగా మేము ఇలా ప్రమాణం చేశామో లేదో, అదే రోజు 1 గంట వ్యవధిలోనే ఆ 6 గ్యారంటీల్లో ఒకటైనటువంటి ఫ్రీ బస్ రైడ్ మహిళలకి మహాలక్ష్మి పేరు మీద స్టార్ట్ చేసే పథకాన్ని వెంటనే అదే రోజు స్టార్ట్ చేశాం. సరే, ఆ తర్వాత 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా స్టార్ట్ చేశాం. దానికి సంబంధించినటువంటి నిధుల్ని సరే ఫైనాన్స్ మినిస్టర్గా ఆ డబ్బులు రిలీజ్ చేయటం అనేది నిజంగా రాష్ట్రంలో ఉన్న మహిళలకి మేము ఇచ్చిన గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ పక్షాన, అంటే ఆర్థిక మంత్రిగా నేను సంతకం పెడతానంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరి తరఫున పెట్టినటువంటి సంతకం. సో నిజంగా అది అదృష్టంగానే నేను భావిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మనం జనరల్గా భారతీయ సంస్కృతిలో మహిళల్ని మహాలక్ష్మిగా చూస్తాం. అటువంటి వాళ్ళని ఎంపవర్ చేసి మహాలక్ష్మిలాగానే చూడాలనేది
కాంగ్రెస్ పార్టీ ఆలోచన, మా అందరి బాధ్యత కూడా.